హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? డైటింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఒక హెల్తీ రెసిపీ తీసుకొచ్చేసానండి. అది ఏంటంటే బ్రోకలీ వెజ్ ఆమ్లెట్. అవునండి, ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకి మార్నింగ్ టైం మీరు ఫటాఫట్ చేయాలనుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కొంచెం ఉంటాయండి. లెట్స్ స్టార్ట్. బ్రోకలీని మనం ఇట్లాగా గ్రేట్ చేసుకుని పెట్టేసుకుందామండి. ఇలా చేసుకుంటే పిల్లలు పక్కన పెట్టడానికి అవ్వదన్నమాట. సో ఇలాగే క్యారెట్, బీట్రూట్ని కూడా బాగా గ్రేట్ చేసుకుని పెట్టుకుందాం. ఇంకా ఇది వర్కింగ్ ఉమెన్ కానీ లేకపోతే పని చేసుకునే వాళ్ళు కానీ చాలా బిజీగా ఉంది అనుకునే వాళ్ళకి ఇలా ఈజీగా ఇవన్నీ తురుముకుని పెట్టేసుకుని ఆమ్లెట్ కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేకపోతే లంచ్ కానీ డిన్నర్ కానీ ఏ టైంలో ఉన్నా మీకు ఆకలేసినప్పుడు ఫటాఫట్ చేసుకుని తినేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక బౌల్లో మనం 2 ఎగ్స్ యాడ్ చేసుకుందామండి. మీ క్వాంటిటీని బట్టి మీకు ఎన్నైతే ఆమ్లెట్స్ కావాలో అన్ని ఎగ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఎగ్స్ అన్నీ కూడా మనం బౌల్లో యాడ్ చేసేసుకున్నాక మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ, క్యారెట్, ఇంకా బీట్రూట్ కూడా యాడ్ చేసుకుందామండి. బీట్రూట్, బ్రోకలీ ఇవన్నీ తినని వాళ్ళు ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి తెలియకుండానే తినేస్తారనమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉందండి, మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పాన్ బాగా వేడాక దాంట్లో బటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్నాం కదా, అది పెనంలో యాడ్ చేసేసుకుందాం. సో సిమ్లో పెట్టుకుని మనం ఆమ్లెట్ని కుక్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చిన్నపిల్లలకి మీరు లంచ్ బాక్స్ ఇంకా లేకపోతే టిఫిన్లో అన్న పెట్టేయచ్చు అండి, చాలా ఇష్టంగా తింటారనమాట. మరి ఇంత హెల్తీ రెసిపీని నేను చిటికలో చేసి చూపించాను కదండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి.